అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనస్త్వష్టా స్తవిష్టస్తవిరో ధ్రువః. ఇది తర్వాత నామం శ్లోకం. ఇందులో అప్రమేయః అనేటువంటిది ఒక నామం. మేయము, మానము, మాత అనేటువంటి మూడు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివేస్తూ ఉంటారు అందరు విష్ణు లలిత సహస్రనామం. శ్రీమాత అంటే అక్కడ మాత అంటే కొలిచేటువంటి శక్తి. ఏమిటి కొలుస్తుంది అంటే అమ్మవారు నువ్వు చేసినటువంటి పాపపుణ్యాలని కొలిచి దానికి తగ్గట్టుగా ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కొలిచేటువంటిది మాత. కొలమానము అంటుంటాం. కాబట్టి కొలతలకు అందనటువంటి వాడు, ఆ మానము లేనటువంటి వాడు, కొలిచేటువంటి వస్తువు, కొలవబడేటువంటి వస్తువు. 100 గ్రామ్స్ ఇక్కడ పెట్టాం, ఇక్కడ 100 గ్రామ్స్ సరిపడా ఏవో వస్తువు పెట్టాం. కొలిచేటువంటి వారు ఒకడు ఉన్నారు. ఈ కొలిచేటువంటి వారు మాత. ఇక్కడ కొలత ఉంది, ఒకటి కొలత బద్ద. కొలమానము, కొలమేయం. ఈ వస్తువు ఏదైతే ఉందో దీన్ని కొలమేయము అంటారు, దీన్ని కొలమానము అన్నారు, దీన్ని మాత అన్నారు. కాబట్టి కొలమేయము అంటే కొలతలకు అందనటువంటి వాడు ఈశ్వరుడు. ఎందుకంటే మహాచైతన్యమే పరమాత్మ. ఆయన ఎక్కడ అందుతాడు? ఇంద్రియాలకు అందేటువంటి వాడు కాదు ఆయన. తర్కశాస్త్రం ప్రకారంగా అండి ఒక విషయాన్ని గ్రహించాలంటే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు 100 గ్రామ్స్ బాటిల్ పెట్టాము ఇక్కడ. కాబట్టి ఇది ఈ పక్కన ఉన్నటువంటి వస్తువు ఇది 100 గ్రాములు ఉంది అని చెప్తున్నాం. తర్కశాస్త్రంలో ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము అని నాలుగు మాటలు చెప్పారు. ప్రత్యక్ష ప్రమాణము అంటే మన ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకుంటాం. నిప్పు మీద చేయబడితే కాలుతుంది, చేతికి వేడి తెలుస్తుంది. ఇదేదో మెత్తగా ఉంది, చేత్తో స్పర్శతో మనం స్పర్శ జ్ఞానంతో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఇది మంచి సువాసన వస్తుంది, ఇది కంటికి బాగుంది, ఈ సంగీతం చెవులకు వినడానికి బాగుంది. ఇవన్నీ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం. నేను విన్నానండి అంటాం. నా చెవులతో నేను విన్నాను, నా కళ్ళతో నేను చూశాను, అది ప్రత్యక్ష ప్రమాణము. అది రెండవది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే మన ఇంటికి వచ్చాం, మామూలుగా 2 జతల చెప్పులే బయట ఉండాలి, ఒక 6 జతల చెప్పులు కనిపించినాయి బయట. ఓహో బంధువులు వచ్చినట్టున్నారు, ఇంట్లో ఎవరో ఉన్నారు అనుకుంటాం. అనుమానం అంటే మనకు ఒక విషయం దొరికింది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని చేసేటువంటి తర్కము, దానికి ప్రమాణం ఇది కాబట్టి ఇది అనుమాన ప్రమాణము అన్నారు. మూడవది ఉపమాన ప్రమాణం. ఉపమాన ప్రమాణము అంటే తాటి చెట్టు అంటున్నావు అంటాం పొడుగ్గా ఉన్నటువంటి వాడిని చూసి. ఆయన పులండి, ఆయన అంటే పులి, భయం అందరికీ. కాబట్టి అక్కడ ఉపమానాలు వాడుతున్నాం. ఉపమానాలు వాడి వీటిల్లో వేటికి కూడా ఆయన అందడట. పరమాత్మ అందనటువంటి వాడు. అందుకని అప్రమేయ. ఎందుకన్నాడు? ఇంద్రియాలకు దొరకడు. ఉపమానం ఇద్దామా, దానికి అందడు. పోనీ శబ్ద ప్రమాణం తీసుకుందామా, వేదము శబ్దము కదా, దాన్ని ప్రమాణంగా తీసుకుందామా అంటే వేదం కూడా నేతి 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 అనుకుంటూ వెళ్ళమంటుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని. కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? అందుకని అందడు. అందుకని అప్రమేయ. పరమాత్మను తెలుసుకొనుట కష్టము. నాకు చూపించు దేవుణ్ణి అంటే అక్కడ ఆయన కనబడితే కదా. ఆయన అలా కనబడ్డు. ఆయన స్వభావం అది కాదు, ఆయన లక్షణం అది కాదు. అలా ఇంద్రియాలకు అందేటువంటి దివ్యం దదామి తే చక్షు అన్నాడు. ఈ కళ్ళతో చూడలేవయ్యా అర్జున, నువ్వు నన్ను చూడాలంటే నీకు దివ్యమైనటువంటి కళ్ళు కావాలి, అవి ఇస్తున్నాను, దాంతో చూడు అన్నాడు. ఏమిటా దివ్య చక్షువులు అంటే జ్ఞాననేత్రాలు. ఆ జ్ఞానం ఎవరివ్వాలి? ఆయనే ఇవ్వాలి. దైవీహేష్యా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరందితే. మామేవయే ప్రపద్యంతి, నేనే ఇవ్వాలి నీకు అది. కాబట్టి ఆయన ఇస్తే కానీ మనకు తెలియదు కనుక మనం పట్టుకోలేం కనుక అప్రమేయ. ఈ విషయం గుర్తుంచుకొని
అర్థం చేసుకొని గుర్తుంచుకుంటే మనం భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం ఉండదు. కొన్ని అనుమాన ప్రమాణాలకు అప్పుడప్పుడు దొరికినట్టుగా కనబడుతూ ఉంటాడు ఆయన. ఉదాహరణకి గాలి వీస్తోంది, వాయువు వీస్తోంది కదా, కాబట్టి వాయుదేవుడు ఉన్నాడు. అటువంటి అనుమాన ప్రమాణాలు దొరుకుతుంది. కానీ మనం వీచమన్నప్పుడు వీచడే, అప్పుడు లేడు కదా. కాబట్టి అనుమాన ప్రమాణాలు దొరికినప్పుడు మనం ఉన్నాడని అనుకుంటున్నాం, లేనప్పుడు లేదనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఆయన దొరకడు. అప్రమేయ, కొలతలకు అందనివాడు, ఆయన దేంతోనూ కొలవలేం. హృషీకేశ, హృషీక ఈశః అంటే శంకర భాష్యం దీని మీద చాలా పెద్ద వ్యాఖ్యానం చేసిందండి. సూర్యాచంద్రమసౌ స్వసత్ అంశుభిః కేశసంజితైః బోధయన్ స్వాపయంశ్చైవ జగదుత్తిష్టతే పృథక్ బోధనాత్ స్వాపనాచ్చైవ జగతో హర్షణం భవేత్ అగ్నిష్టోమకృతైరేవం కర్మభిః పాండునందనః ఋషికేశో మహేశానో వరదో లోకభావన. మామూలుగా సింపుల్గా మనం చెప్పుకోవాలంటే హృషీకములు అంటే ఇంద్రియములు, వాటికి ఈశ్వరుడు అంటే ప్రభువు. అంటే ఇంద్రియాలకు ఈశ్వరుడుగా ఆయనే ఉంటున్నాడు. నాకు ఇంద్రియం ఉంది కదా, నా కంటితో నేను చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఎప్పటిదాకా? కొన్ని రోజులకు సడన్గా ఒకరోజు కనబడడం, చూపు మందగిస్తుంది. కన్నుంది కానీ చూపు మందగిస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. దీన్ని క్యాట్రాక్ట్ అంటారండి, ఇది ఆపరేషన్ చేయాలి అంటాడు డాక్టర్. అప్పటిదాకా చూపు మందగిస్తుంది. అలాగే చెవు, నా చెవు ఉంది కదా, నేను వింటున్నాను అనుకుంటాడు, వినడం కొంచెం మందగిస్తుంది. అలాగే నా కాలు ఉంది కదా, నేను నడుస్తున్నాను అనుకుంటాడు, మోకాళ్ళు నొప్పులు మొదలవుతాయి, నడవలేకపోతాడు మనిషి. మరి కాళ్ళు ఉన్నాయి కదా, నడవాలి కదా, నా చెయ్యి ఉంది కదా, నేనే ఎత్తుతున్నాను బరువు అనుకుంటాడు. నిన్నటిదాకా 100 కిలోల బరువు ఎత్తినవాడు ఇవాళ చెయ్యి పైకి లేపలేకపోతున్నాడు. దాన్ని పెరాలసిస్ అంటారండి అన్నాడు డాక్టర్. చెయ్యి ఉంది కదా, నీ చెయ్యి, నీ కాలు, నీ కన్ను, నీ చెవి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వీటి వెనకాల ఋషికేశ, ఈ ఇంద్రియాలకు ప్రభువు అయినటువంటి వాడు ఇంద్రియ గోచరము కాని శక్తి రూపంలో ఉన్నాడు. ఆ ఇంద్రియాలకు ఒక శక్తి ఉంటుంది వెనకాల, ఓజస్సు అంటారు దాన్ని. ఆ ఓజస్ శక్తి రూపంలో పరమాత్మ ఉంటాడు గనక ఆ ఇంద్రియాలకు ప్రభువే ఉన్నటువంటి వాడు ఆయన. ఆదిత్య హృదయంలో పాయత్యేష, తపత్యేష, వర్షత్యేష, గభస్తివి అని 3 రకాల కిరణాలు, వాటి ద్వారా ఈ ప్రపంచానంతా శాసిస్తున్నాడట. అందుకనే పోతన గారు కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురడక్షుకొని చూపులు చూపులు, శేషసాయికి మొక్కు శరము శరము అని ఆయన వర్ణించుకుంటూ వెళ్ళారు. విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము. అంటే ఎప్పుడూ కూడా అది భగవంతుని యందు లయం చేసి ఉంచితే ఋషికేశ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా నారాయణుడి సేవకే వినియోగించాలి తప్ప అన్యమైనటువంటి వాటి కాదయ్యా. దేవదేవుని చింతించు దినము దినము అన్నారు ఆయన, పోతన గారు. అందుకని తర్వాత నామం పద్మనాభ. పద్మం నాభౌ యస్య సహ పద్మనాభ. పద్మము నాభి యందు కలిగినటువంటి వాడు పద్మనాభుడు. పద్మము నాభి యందుంటే మనకేమిటి అంటే మన హృదయ పద్మము, హృదయము పద్మము లాంటిది, అందులో ఉన్నాడు ఈశ్వరుడు. ఈ పద్మనాభ అన్న నామం వచ్చినప్పుడు ఈ లోకాలన్నీ కూడా ఆయన నాభిని ఆశ్రయించి ఉన్నాయట. కాబట్టి మూలము, లోకాలకు మూలము ఆ నాభి. కాబట్టి ఆ పద్మనాభుడు, అందుకని అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు వెలిసినాయి మనకి. ఈ విషయం గుర్తు చేయడానికే మన హృదయం కూడా పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠావిత శాంతే నాభ్యాము ప్రతిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాగతనం మహతో అని నారాయణ సూక్తం వెళుతూ ఉంటుంది.
సంతతకం శిలాభిస్థలంబత్యాకోశ సన్నిధం అని ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి అని చెప్పింది. అందుకే బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారుడాని మాయా అని మన హృదయం అనేటువంటి పద్మములనేటువంటి నాభి అనేటువంటి మూలమైనటువంటి స్థానంలో ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి పద్మనాభ. నాభ్యాద్ ఆసీత్ అంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమి దిశశ్రోత్రాత్ అని వేదం పెడుతూ ఉంటుంది. ఈ ఆకాశానికి కూడా నాభ్యాద్ ఆసీద్ అంతరిక్షం పరమాత్మ యొక్క నాభీ దేశం అని దానికి వ్యాఖ్యానం చేశారు పెద్దలు. తర్వాత అమరప్రభు, పద్మనాభో అమరప్రభు అని చదువుతుంటారు. మరప్రభు కాదు, అమరప్రభు. విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ఆ నామం యొక్క వైశిష్ట్యం తెలుసుకొని చదివితే వెంట్రుకలు లేచి నిలబడతాయండి, ఒళ్ళు గగురు పడుస్తుంది, పరమాత్మ దర్శనమవుతుంది. ఆ నామాలు అంత పవర్ఫుల్ మంత్రాలు అవన్నీ కూడా వాటిలో నిక్షిప్తం చేసి ఇచ్చారు మహర్షులు మనకి. కాబట్టి అమరప్రభు అంటే దేవతలకు ప్రభువు. అమరులు అంటే దేవతలు కదా, కాబట్టి దేవతలకు ప్రభువు. అమరులు అంటే మరణం లేనిటువంటి వారు, అమృతం దాగినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి అమరాణం ప్రభు అమరప్రభు అని శంకర భాష్యం సింపుల్గా చెప్పి వదిలేసింది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత అంటున్నాం కదా. ఈ బయట ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా దేవతలు బయట తిరుగుతూ ఉన్నారు కదా. కాబట్టి అమరప్రభు దేవతలకు ప్రభువు దేవేంద్రుడు ఉన్నాడు. ఆయనకి ప్రభువు ఎవరు అంటే దేవేంద్రుడేమో దేవతలందరికీ ప్రభువు. ఈ దేవేంద్రుడికి ప్రభువు అమరప్రభువు. కాబట్టి విష్ణు భగవానుడు మన దేహంలో వ్యాపించి ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆయనే అమరప్రభు. తర్వాత విశ్వకర్మ, విశ్వమును నిర్మించుట నిర్వహించుట అనేటువంటి రెండు కర్మలుగా కలిగినటువంటి వాటి ఆయన. విశ్వం కర్మక్రియా యస్య స విశ్వకర్మ. విశ్వం కర్మ క్రియ, విశ్వమును నిర్మించుట నిర్వహించుట, ఈ రెండు ఆయన పనులు. విష్ణు భగవానుడి యొక్క చక్రం అనేటువంటి ఆయుధం విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ అని ఒక ఆమె ఉన్నది. ఆమెను సూర్యుడికి ఇచ్చి వివాహం చేశారు. సూర్యుడి తేజస్సు ఆమె తట్టుకోలేకపోయింది. ఆయన తట్టుకోలేకపోతే విశ్వకర్మ ఏం చేశారంటే సూర్యుడి తేజస్సు కొంత తీసుకొని దాన్ని సానబట్టి దాంట్లోంచి చక్రం తయారు చేసి విష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు. అందుకని విష్ణువు యొక్క చక్రము, విశ్వ చైతన్యమే విష్ణువు యొక్క చక్రము. అది చేసిందే విశ్వకర్మ. కాబట్టి విశ్వకర్మ, మనుహు, త్వష్ట, ఈ రెండు వేరు నామాలు. మనుహు త్వష్ట, మననము చేయువాడు మనుహు అంటే. మంత్రరూపుడు, ప్రజాపతి స్వరూపుడు అని మూడు వ్యాఖ్యానాలు చేశారు దానికి. మననాత్ మనుహు నాణ్యోతోస్తి మంతా ఇది శృతే అంటే మంత్రరూపుడు అని అర్థం. మంత్రోవా ప్రజాపతిర్వా మనుహు, ప్రజాపతి కూడా, ప్రజాపతి స్వరూపుడు కూడా ఆయనే. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాత ఏషాం లోకా ఇమా ప్రజా అని గీతా శ్లోకం. కాబట్టి కశ్యపాది మహర్షి సప్తకములు, స్వయంభూవాది మనువులు వీరందరూ కూడా నా వలననే జన్మించారు అంటున్నారు ఆయన. తర్వాత నామం త్వష్ట. త్వష్ట అంటే సంహార సమయే సర్వభూతత అనూకరణత్వాత్ త్వష్ట అంటే లయకారకత్వము వహించి సర్వభూతములను అణువులుగా మార్చి
తనలో విలీనం చేసుకునేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు కనుక త్వష్ట అన్నారు. త్వష్ట అనే పదానికి ఇంకొక వ్యాఖ్యానం కూడా చేశారు. ఆయువుని వృద్ధి పొందించేటువంటి వాడు త్వష్ట. సో త్వష్టానామం చేస్తే ఆయు వృద్ధి కలుగుతుంది. ఎలాగా? నారాయణుడి చైతన్య శక్తే త్వష్ట, కాబట్టి ఆయన చైతన్యము నిలబడుతుంది ఎప్పటికీ. ప్రజాపతులలో కూడా త్వష్ట అనేటువంటి ఆయన ఒకరున్నారు. ప్రజాపతులలో ఇంద్రుడి మీద కోపంతో 3 శిరస్సులు కలిగినటువంటి విశ్వరూపుడు అనేటువంటి ఆయన సృష్టించాడు. ఆయన ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ విశ్వరూపుడిని సంహరిస్తాడు. త్వష్ట కోపంతో అప్పుడు వృత్తాసురుని సృజిస్తాడు. ఆ వృత్తుడికి భయపడి ఇంద్రుడు పారిపోతాడు. ఇదంతా భారతంలో ఘట్టం మనకు వస్తాయి. మన శరీరంలో ఉండేటువంటి వివిధ అవయవాలను కూడా త్వష్టే నిర్మిస్తున్నాడు అని చెప్తుంది వేదం. నిర్మించి వాటికి చైతన్య శక్తిని ప్రసాదించేటువంటి వాడు త్వష్ట. కాబట్టి త్వష్టానామము ఇన్ని విశేషాలు కలిగినటువంటిది. తర్వాత సవిష్ట, గొప్ప ఆకారం కలిగినటువంటి వాట. అంతేకాదు సవిష్ట అంటే అంతులేని విస్తారం కలిగినటువంటి వాడు. అతిశయేన స్థూల స్తవిష్ట ఇది శంకర భాష్యం. అంటే గొప్పదైనటువంటి ఆకారం, మనం ఊహించలేనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. అనేక బాహు దరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని చెప్పాడు కదా అర్జునుడు విశ్వరూపం చూసినప్పుడు. కాబట్టి అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు స్తవిష్ట. స్థవిరో ధ్రువ తర్వాత నామం. స్థవిర అంటే పురాతనుడు, చాలా కాలం నుంచి ఉన్నటువంటి వాడు. ధ్రువ అంటే నిశ్చలంగా ఉండేటువంటి వాడు. నిశ్చలుడైనటువంటి పరమాత్మ పురాతనుడు, కాలమునకు అతీతుడు అని అర్థం. పురాణ స్థవిర స్థవిరత్వాత్ ధ్రువ అని శంకర భాష్యం చెప్తున్నది మనకి. కాబట్టి స్థవిరో ధ్రువ అనేటువంటిది పురాతనమైన అయి నిశ్చలముగా కాలానికి అతీతంగా అప్పటి నుంచి ఉన్నటువంటి వాడు గనక స్థవిరో ధ్రువ. ఇక్కడితో ఈ శ్లోకం పూర్తయింది. మనం తర్వాత శ్లోకం టేకప్ చేద్దాం.